కుంభరాశి వారి గురించి మీరు కలలో కూడా ఊహించని నిజాలు. వీరి ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితం గురించి వింటే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో ఏ విధంగా జరగబోతూ ఉన్నాయి? వీరి పూర్తి జీవితం గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక జల కుంభంను ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటాయి. మంచి చెడు ఆలోచించిన మీదట కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన అధిక ఆసక్తి ఉంటుంది. ఈ రాశి వారికి సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు కూడా నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు. ఈ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఉగిసలాడుతూ ఉంటారు. దాని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు వీరికి కలిసి వస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పాలి. ఆర్థికపరమైన బాధ్యతలు మీకు అవసరం. అపోహలకు పోకూడదు. శ్రమ అధికమయ్యే సూచనలు ఉన్నాయండి. లింగాష్టకం చదవడం చేత మీకు పనులలో విజయంతో పాటుగా మంచి కూడా జరుగుతుంది. మీ రంగాల్లో బాగా కష్టపడి పనిచేయాలి. వ్యాపారంలో చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అవసరానికి తగిన సహాయం కూడా మీకు అందుతుంది. నిరాశను దరిచేరనియ్యకండి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు. శాంతంగా మాట్లాడండి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పనిసరి. చేయని పొరపాటుకు మీరు బాధ వహించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా అవసరమే. ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు కూడా గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారండి. వ్యాపార కూడలని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జరవిడుచుకుంటారు. ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అవమానము అధికము. జీవిత ప్రారంభంలో తెలియక చేసిన నిర్ణయాలు వీరికి మంచికి దారితీస్తాయి. వీరు అందరం ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులవుతారు. ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినా సరే స్వయంకృత ప్రాధాన్యం వీరు సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు కూడా ఉంటుంది. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేకంగా ఈ రంగాలలో అనుభవంను కూడా గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వంను తేలికగా గ్రహిస్తూ ఉంటారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు. కుంభరాశికి చెందినటువంటి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ వ్యాధులు వంటి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా
దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము, రాజరాజేశ్వరి అష్టకము పారాయణ, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటితే మేలు జరుగుతుంది. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన, నేర్పు కలిగి ఉంటారు. సామాన్యమైన ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటారు. మంచి తెలివితేటలు కూడా వీరైతే కలిగి ఉంటారు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకుంటూ ఉంటారు. ఇటువంటి గుణాన్ని వీరైతే కలిగి ఉంటారు. వీరికి మొండితనం చాలా అధికంగా ఉంటుంది. తమకు తాము తెలివితేటలు కలవారని వీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. వెడల్పైన భుజాలు, పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు. కోపం ఎంతగా ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ, జీవితం పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా ప్రతిఘటిస్తూ ఉంటారు. గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని మీరైతే కలిగి ఉంటారని చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాల అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్నటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలని వ్యాపార పరంగా చురుకుగా వ్యవహరించడం చేత మీకు కలిగే ఇబ్బందులు అనేవి కొంతమేరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కుంభరాశికి చెందిన వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. జీవిత గమనం కూడా సంతోషాలతో సాగిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన కూడా ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువనే చెప్పాలి. కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు. అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి కూడా దారితీయదు. తాము ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారితో ప్రేమను పంచుకునేవారు చాలా సంతోషంగా ఉంటారు. తమ ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా సరే ఎటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు కూడా తప్పకుండా లాభిస్తాయండి. ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించవు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఏదైనా సమస్యను చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుగొంటారు. అందుచేత వారి యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. ఇక స్త్రీల విషయానికి వచ్చినట్లయితే తమ వైవాహిక జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.